సంసారాన్ని నిలబెట్టొచ్చు. ఒక్క మాటతో ఒక సంసారాన్ని ఇబ్బంది కూడా పెట్టదు. అందుకే వాక్కు చాలా పవిత్రమైంది, ప్రమాదమైంది. అందరు గుర్తుపెట్టుకోవాలా, వాక్కు చాలా పవిత్రమైనది, చాలా ప్రమాదమైనది. లేని కర్మ కొని తెచ్చుకుంటేది ఈ నోటితోనే. ఈ ప్రపంచంలో ఏ గొడవ వచ్చినా ముందు ఈ నోటితోనే, వాక్కుతో. చూడండి మీరు, ఒక అత్త కోడలకు గొడవ వచ్చినా, అన్నదమ్ములకు గొడవ వచ్చినా, స్నేహితులకు గొడవ వచ్చినా, ఒక అక్క చెల్లెలకు గొడవ వచ్చినా, ఏ గొడవ వచ్చినా ముందు దేంతో మొదలవుతుంది? ఈ నోటితోనే ప్రారంభం. అందుకే ఈ నోటితో అనవసరమైనటువంటి వాక్యాలు పలకకూడదు. పరమ పవిత్రమైన మా బాబాయ్ కరెక్ట్గా మనకు వచ్చాడు.
కట్టుకొని ఆ లోపలికి రావాలి. విగ్రహాలు తీసేటప్పుడు ముందు మేముంటాం, తర్వాత మీరు మాకు సపోర్ట్ ఉండండి. తీసుకో